బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయిందని మరి సూపర్ 6 హామీలు ఏమైపోయాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సూపర్ 6 హామీలు అన్ని ఇచ్చేశాను, ఎవరైనా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాట తీస్తానని మధ్యలో ఎరక్కొడతా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగాకోర్లు మోసగాళ్లు, పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమి నేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు, రైతులు నష్టపోతూ ఉంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రండి, గ్రామాల్లోకి వెళదాం, ఎవరి తాట తీస్తారో తెలిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, బొత్స సత్యనారాయణ కామెంట్స్ మనం చూసాం కదా, అయితే దీనిపై కూటమి నేతలు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న జరిగిన ఏలూరు జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ అయితే తీవ్ర ఆరోపణలు వ్యక్తం అయితే చేశారు. ఫేక్ సీఎం, ఫేక్ మేనిఫెస్టో అంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి సంటి గారు అయితే మనతో ఉన్నారు. ఆయన పూర్తి సమాచారం కోసం. సార్, మీరు చెప్పండి, నిన్న ఏదైతే వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగిందో ఆ సమావేశంలో కూడా బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళు సమావేశాలు పెట్టుకుని ఏదో మాట్లాడకపోతే ఉన్న వైసీపీ నాయకులు కూడా వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో వీళ్ళు అంటారు. ఇది ఫేక్ పార్టీ అనేది వైసీపీ అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అని అర్హత వైసీపీ వాళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం అయిన తర్వాత 4వ సారి సీఎం అవడానికి ప్రజలు ఏ విధమైన మెజార్టీ ఇచ్చారని ప్రజలందరూ కూడా చూశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసు పెడితే ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైన మనిషి అనేది చూపించడానికి ప్రజలందరూ కూడా ఎంత ముక్త కంఠంతో చేశారని ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే వీళ్ళలాగా ఫేక్ కంపెనీలు పెట్టుకుని ఏదైతే ఐఐటి చేసిన వాళ్ళు కూడా మరి మద్యం విషయంలో మరి ఎవరైతే ఉన్నత చదువులు చదివిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఫేక్, అలాగే పోలీస్ ఆఫీసర్లను కూడా ఫేక్ కేసులు పెట్టించి జన్మాని కేసు విషయంలో ఏం చేశారని ప్రజలందరూ కూడా చూశారు. వీళ్ళు మనుగడ పోతుంది అనే ఉద్దేశంతో ప్రజలకి ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతో వీళ్ళు చెప్తే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు, పోలవరం కడుతున్నారు, ప్రజలకు అవసరం లేదా? రాజధాని కడుతున్నారు, అవసరం లేదా? ప్రజలకు అవసరం లేదా? చెప్పమనండి వాళ్ళని. అలాగే అనేక కంపెనీలు తీసుకొస్తున్నారు, ప్రజలకు అవసరం లేదా? అన్నా క్యాంటీన్లు పెట్టారు, ప్రజలకు అవసరం లేదా? వీళ్ళు అలాగే రోడ్లన్నీ కూడా గుంటలమయం చేశారు, అవన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేశారు, ప్రజలకు అవసరం లేదా? ఇవన్నీ వాళ్ళు చెప్పగలిగితే ఏది అవసరం లేదని చెప్పి దాని మీద సమాధానం చెప్తారు. అలాగే ఏదైతే సూపర్ 6 దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ 7,000 రూపాయలు ఆ రోజున 4,000 రూపాయలు చేస్తూ ఒక్క నెలలోనే చేశారు. అది ఏమవసరం లేదా? అలాగే ఎవరైతే మంచం మీద ఉన్న వాళ్ళకి 10,000, అసలు లేని వాళ్ళు 15,000. ఏంటి దీంట్లో ఏమైనా అవసరం లేదో వాళ్ళ నుంచి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది ఇస్తున్నారు, ఇది ఇవ్వట్లేదు అనేది ఏదో మేనిఫెస్టో ఇదనేది కాదు. తల్లికి వందనం, అందరికి ఎంతమంది ఉంటే అంతమంది 67 లక్షల మందికి వేశారు. ఇంకా ఏదైనా ఉందంటే 30వ తారీఖు దాకా టైం ఇచ్చి వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేసుకోమన్నారు. దాంట్లో అర్హత ఉన్నా ఏదున్నా సరే తప్పనిసరిగా ఇస్తారు. కొత్త ప్రాజెక్టులు తెస్తారు, సమస్యల మీద తిరుగుతున్నారు. ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్టుగా అన్ని ఆయన చెప్తున్నారు. ఒక డెడికేషన్, ఏదైతే ప్రజల కోసం ఒక డెడికేషన్ లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్ చేసే అర్హత ఏ వైసీపీ నాయకులు కూడా లేదు. వాళ్ళు గంజాయి మీద మేమందరం కూడా నాయకులు అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఉద్యమం చేస్తుంది. వాళ్ళు ఎందుకు చేయలేకపోతారు? వాళ్ళు గంజాయిని అరికట్టాలి. ఎందుకంటే వాళ్ళే గంజాయి వ్యాపారం చేశారు కాబట్టి లోపల కూడా ఇప్పుడు మళ్ళీ రేపొద్దున చేసుకోవడానికి అవకాశం కావాలి. కాబట్టి ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే వాళ్ళు ఏ విధమైన మనుషులు తీసుకొస్తున్నారు మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఎవరైతే గంజాయికి బానిసత్వాన్ని చేసావు, లేకపోతే గంజాయి ఇచ్చావు, అలాగే ఇదివరకు అక్రమ మద్యం వాళ్ళు సంపాదించిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు ధర్నాన్ని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2వ సైడ్ ఆలోచించారు కాబట్టి ఊరుకున్నారు. కానీ లేకపోతే ఇవాళకి కూడా వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి లేదు. వాళ్ళకి ప్రజలతోనే సమాధానం తెప్పించాలన్న ఉద్దేశంతోనే పరిపాలన మీద దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీరే తిప్పి కొట్టింది అనే ఉద్దేశంతోనే ఈ రోజు తొలి అడుగు కార్యక్రమం మొదలు పెట్టారు. వాళ్ళు వచ్చి మేము మాట్లాడుతున్నాం, మేము చేసాం కాబట్టి ధైర్యంగా వెళ్తున్నాం. వాళ్ళు కూడా వచ్చి చెప్పమనంటే ఎక్కడో కూర్చుని మీటింగ్లు పెట్టుకోవడం కాదు. మేము 4 సంవత్సరాలు ప్రజల్లో తిరిగాం, ఇవాళ అధికారులు ఉన్నప్పుడు ప్రజల్లో తిరుగుతున్నాం. వాళ్ళు మీటింగ్లు పెట్టుకోకుండా ప్రజల్లోకి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అని చెప్పండి. మేము చెప్తాం, దానికి సమాధానం ఒక్కటైనా సరే ఇవాళకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమయ్యే పనులు చేశారా లేదా? ప్రజలు ఏమైనా స్వార్థం కోసం ఏమైనా పని చేసుకున్నారని చెప్పాలి. ఏ నాయకుడు చేసినా సరే నిరంతరం జూమ్ మీటింగ్లు అవుతాయి, ఏ మీటింగ్లు పెట్టచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఉండాలి. మొన్న కూడా ఏదైతే తారా సభలకు ఎవరు లేకపోతే
మీకు ప్రజలు టాటా చెప్తారు. ఎవరైతే వెళ్ళారో వచ్చి ప్రజల్లో తిరగమని చెప్పారంటే అంత నిబద్ధత కల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫేక్ మనుషులు ఫేక్ మనుషులు చెప్తే అయ్యేది కాదు. ప్రజలు చెప్పాలి ఎవరు ఫేక్ మనుషులు అనేది. అది తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్తే మీరు ఫేక్ పీపుల్ అంటారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళకోకుండా మీ మధ్యన డబ్బు కొట్టుకుంటే మీ వాళ్ళతో డబ్బు కొట్టుకు మాట్లాడుతూ గొప్ప కాదని సందర్భంగా తెలియజేయడం.